జై వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 30. వైశ్య ముఖ్య నాయకుల మంత్రుల సంభాషణ బలవంతంగా అంగీకరించి రాజుకు వేడుకోలు పలకడం. అప్పుడు కుసుమశ్రేష్ఠి వినయంగా రాజు గురించి మంత్రుల గురించి ఇలా చెప్పారు. ఓ మహారాజా, మంత్రులారా, మీ మాటలన్నీ సరైనవే, ఇందులో సందేహం లేదు. అయినా మన వంశంలో ఎవరికి కూతుర్ని ఇవ్వడానికి తీసుకురావడానికి వీల్లేదు. అందుకే 18 పట్టణాల్లోని బంధువులను పిలిపించి వాళ్ళ ఆశీర్వాదాలను పొందాలి. వారి ఆశీర్వాదం మరియు విధిపూర్వకంగా వివాహం చేయాలి. ఆ విధం మా వంశం ఆచారం. కుసుమశ్రేష్ఠి ఈ విధంగా మాట్లాడిన తరువాత పాలకులైన మంత్రులు త్వరగా దూతలను పంపి 18 పట్టణాలలోని వైశ్యులను పిలిపించి బహుమానాలు మరియు వివిధ రకాల సత్కారాలతో సత్కరించారు. అప్పుడు కుసుమశ్రేష్ఠి శ్రేయోభిలాషులతో సుందర నగరేశ్వర స్వామి ఆలయ తూర్పు ద్వారం మండపంలో ఆసీనులైన వైశ్యులకు ప్రదక్షిణలు చేసి సభాపూజ చేసి, ఓ నగరవాసులారా, మీరందరూ దయతో నా మనవిని ప్రేమతో వినండి. నా కూతురు వాసవిని తనకు ఇచ్చి వివాహం చేయమని విష్ణువర్ధనుడు తన మంత్రుల ద్వారా వేడుకుంటున్నాడు. నేను మీ ఆధీనంలో ఉన్నాను. ఓ వైశ్య ప్రభువులారా, నాకు వధువుని ఇవ్వడానికి లేదా ఇవ్వకుండా ఉండడానికి నాకు అధికారం లేదు. మీరంతా అన్ని కోణంలో విచారించి మరియు మీరు ఏ విధంగా ఆజ్ఞాపిస్తారో నేను దానిని అమలుపరిచెను అని చెప్పాడు. కుసుమశ్రేష్ఠి మాటలు విని వైశ్యోత్తములు రాజుపై కోపించి, దుష్ట శిక్షకుడు, నీతి రక్షకుడు, చంద్రవంశ సముద్రంలో చంద్రునితో సమానమైన విష్ణువర్ధన రాజుక్కడ, గోసంరక్షణ మరియు వాణిజ్యం నుండి మనం జీవిస్తున్న మేమెక్కడ? లోకంలో అటువంటి నిందాపూర్వక బంధుత్వం తనను తాను ఎలా నిర్వహించగలదు? ధనార్థారులై క్షాత్రధర్మంలో జీవించే రాజులకు వ్యాపారంతో బతికే వైశ్యులకు ఏమి సంబంధం? ఏనుగుల గుంపుకు జింకల గుంపుకు సంబంధం ఉండడం ఆశ్చర్యకరం. ధనవంతుడు పేదవాడితో, క్రూరమైన వ్యక్తితో, దయగల వ్యక్తితో, పండితుడు బుద్ధి లేని వాడితో, ప్రశాంతమైన వ్యక్తితో, క్రోధ స్వభావం వాడితో ఎలా సంబంధం లేదా? స్నేహాన్ని కలిగి ఉంటాడు. ఇది వినవద్దు. దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే శివకీర్తన ఒక్కటే మార్గం అన్నారు. అప్పుడు రాజుగారి మంత్రుల్లో ఒకరైన విజయసింహుడు లేచి నిలబడి, అందం, తేజస్సు, ఐశ్వర్యం ఉన్న స్త్రీలు ప్రపంచంలో లేరా? అయినా మా రాజుకు నీ సంబంధం కావాలి అన్నారు. విష్ణువర్ధనుడి బంధువు అయితే ఇంద్రుని వంటి వాడు, కుబేరుని వంటి ధనవంతుడు, ధర్మవంతుడు అయిన నీకు సంబంధమైతే వసంత ఋతువుకు అడవికు సంబంధమై సకల లోకమంతా సంతోషంగా ఉంటుంది అన్నాడు. అప్పుడు ప్రౌద్గల్య గోత్రికుడు, ధర్మాత్ముడు, సత్యవంతుడు మరియు ముని కులోద్భవుడు అయిన వైశ్యుడు నవ్వుతూ ఇలా అన్నాడు మంత్రిని చూసి, అయ్యా, బ్రహ్మ అన్ని జంతువులకు ప్రారంభంలో జీవనోపాయం కోసం ఆయుష్, కర్మ, ద్రవ్య, జీవనోపాధిని నేర్పించినట్లుగా మీకు మరియు మాకు ప్రపంచంలో ఎక్కడా సంబంధాన్ని ఏర్పరచలేదు. 3వ వర్ణంలో జన్మించిన కన్యని ఏ రాజు ఆచారబద్ధంగా గ్రహించాడు? ప్రౌలిశ్రేష్ఠి యుక్తి నుండి ఇలా చెప్పిన తరువాత విష్ణువర్ధనుణ్ణి ప్రియమంత్రి, ఆహా, చంద్రవంశ సంబంధం నీకు శుభదాయకం కాదా? భరతవంశ సంబంధం పుణ్యప్రదం. అర్జునుని వంశంలో జన్మించిన జ్ఞానవంతుడు మహారాజుతో సంబంధం వైశ్య వంశానికి శుభప్రదమవుతుంది. పవిత్రమైన గంగా మార్గమధ్యంలో ఆమెతో చేరిన నిరయినిలను ఆమె శుద్ధి చేస్తుందో అలాగే చంద్రవంశంతో మీ సంబంధం వైశ్యులను ఉద్ధరిస్తుంది అని అన్నాడు. విక్రసింహుని ఈ మాటలు విని నిత్య తపస్వికి కోపం వచ్చి మునిగోత్రనాభివంశం సంజాతుడైన మాహల శ్రేష్ఠి నిలబడి, మంత్రిగారు, నీ రాజు సంబంధం వలన వచ్చిన మహిమ ఎంతటి గొప్పదైనా మాకు వద్దు. మాకు తృణ సమానం. అపకీర్తి లేని, కల్మషం లేని మేము మహేంద్రుని సంపదను మాకంటే గొప్పగా భావించం.
తిరస్కారంతో అన్నాడు. ఆ మాటలు విని విక్రసింహుడి కళ్ళు ఎర్రబడి మరల శ్రేష్ఠిని బెదిరించాడు. అయ్యా, బ్రహ్మముఖం నుండి పుట్టినవారు బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు పుట్టారు. బ్రాహ్మణుడికి 4 కులాలలో వివాహం సముచితంగా ఉంటుంది. క్షత్రియులకు వర్గత్రయులలో వివాహం సముచితంగా పరిగణించబడుతుంది. వైశ్యులకు 2 వర్ణములలో వివాహం సూక్తము. శూద్రుడు తన స్వంత కులంలో వివాహం చేసుకోవాలని ఉపదేశించబడింది. ఇలా పూర్వంలో జరగలేదా? దీనిలో ధర్మశాస్త్ర విరుద్ధమైన విషయం ఏముంది అన్నాడు. అప్పుడు రాజా గోత్ర అరిశిష్ట వంశ సంజాతుడు, దీనరక్షణ సక్తుడు అయినా భారత శ్రేష్ఠులు ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. మీ వాదనకు తగిన ధర్మశాస్త్ర గ్రంథము చెబితే మేము తప్పకుండా రాజుగారికి కన్యను ధారపోస్తాము అన్నారు. ఆ మాటలకు కోపగించిన విజయసింహ, అయ్యా వైశ్యులారా వినండి. మహాభారతం 5వ వేదంలో శుక్రాచార్యుని కుమార్తె దేవయాని క్షత్రియుడైన యయాతి రాజుకు కచడు శాపం వలన భార్యకు తీసుకోబడింది. అటువంటి వంశంలో అష్టదిక్పాలకుల కలతో నుండి గొప్ప పుణ్యప్రదమైన నడవడికతో జన్మించిన మన విష్ణువర్ధన రాజు దేవుడే అనడంలో సందేహం లేదు. మీ సందేహాలను విడనాడి అడ్డంకులు లేకుండా మా స్వామికి ఈ వాసవ కన్యను ధారపోయండి అని కోరెను. అప్పుడు మైత్రేయ గోత్రానికి చెందిన మద్దికుల వంశానికి చెందిన నాగశ్రేష్ఠి లేచి నిలబడి శుక్రాచార్యుని కుమార్తె దేవయాని శుక్రాచార్యుని దయతో యయాతి రాజుపై కచరి శాపంతో పెళ్ళయింది. ఋషి అనుగ్రహం వల్ల చిన్నది గొప్ప అవుతుంది, గొప్పది చిన్నది అవుతుంది. దీనిపై శాపగ్రస్తుడైన దేవయాని ఉదాహరణ సర్వత్రా తగదు అని మంత్రి వాదనను ఖండిస్తూ అన్నారు. ఇప్పుడు శ్రీవత్స గోత్రానికి చెందిన శ్రీరంగ శ్రీకంఠ వంశానికి చెందిన సోమశిష్ఠుడు విష్ణువర్ధనుడు కన్యాగ్రహణం విషయంలో మన సంపదను అపహరించాలని యోచిస్తున్నట్లు కనిపిస్తుంది. అతని మనసు మనకు తెలుసు, అందుకే మా సంపదనంతా అతనికి ఇస్తున్నాం అన్నారు. ఇలా వారు మాట్లాడుతుండగా విక్రసింహుడు అడ్డు వచ్చి, బుద్ధిహీనుడా, రత్నస్థానం వంటి సముద్రానికి బిందువుల వంటి నీ సంపద ఏమి చేయగలదు? ఎందుకు వ్యర్థాలాపం చేస్తున్నావు అంటూ తిట్టాడు. తదనంతరం సునంద్రగోత్ర వంశానికి చెందిన జగద్విఖ్యాత హరిశిష్ఠుడు మధ్యవల్క వంశానికి చెందిన గురుశ్రేష్ఠి కోపించి విష్ణువర్ధనుడు క్షీరసాగరంలో సర్ప విషయంలా నిష్కలంకమైన చంద్రవంశంలో జన్మించాడు. అతని వంశంలో కూటస్థుడైన చంద్రుడు బృహస్పతి భార్య అయిన తారేను మోహించి గురుఘాతకుడైనాడు. ఆ వంశానికి చెందిన దుష్యంతుడు కన్వఋషి పెంపుడు కుమార్తె శకుంతలను ఏకాంతంలో మోహించాడు. మరియు ఈ విష్ణువర్ధనుడు మళ్ళీ ఎలాంటి ప్రవర్తన అవలంబిస్తాడు? కన్యను మేము ఇవ్వము, ఇక మాటలతో ప్రయోజనం లేదు అని చెప్పారు. ఇలా మాట్లాడిన హరిశిష్ఠుడిని చూసి విక్రసింహుడు, అయ్యో వైశ్య వంశధామ, మీకు మా ప్రభావం తెలియదు. మీరంతా రాజుగారి దయతో వడ్డీ వ్యాపారం చేస్తూ బతుకుతున్నారు. మీరు పెద్ద పెద్ద పొట్టలు పెంచుకున్నారు. మదయుక్తునికి గర్వనివృత్తి విరసంతో చెయ్యాలని పెద్దలంటారు. మేము ఇప్పుడు వాసవకన్యని బలవంతంగా రాజు వద్దకు తీసుకెళ్తాం. మీరు ఏం చేస్తారో మేము చూస్తాం అని మంత్రులందరూ కన్యాపహరణ కోసం భటులను పిలిచెను. అప్పుడు కొంతమంది తెలివిగల వైశ్యులు, జనకజని అపహరించిన వాడు రావణుడు ఏమయ్యాడు? ద్రౌపదిని అపహరించతలచిన కీచకుడేమయ్యాడు? నలసతి దమయంతిని ఆశించిన కిరాతనమేమయ్యాడు? అలాగే విష్ణువర్ధనుడు కూడా చిక్కుల్లో పడతాడు. మేము సమాధానం చెప్పకుండా మౌనంగా ఉందాం. మా వంశధర్మాన్ని ఆచరించుదాం. రాజుకు కన్యని ఇవ్వడం వద్దు అని భగవంతుణ్ణి స్మరించుకొని శాంతించారు. జరిగిన సంఘటనలన్నీ విన్న రాజు వైశ్యులందరినీ తన వద్దకు పిలిచి వారిని సరైన ఆసనాల్లో కూర్చోబెట్టి ప్రియ సంభాషణతో ఇలా అన్నాడు. నేను చంద్రవంశానికి రాజును. కుమార్తె కోసం అడుగుతున్నాను. మీరందరూ బ్రహ్మ తొడ నుంచి పుట్టిన వైశ్యులు. ఈ వివాహంలో ఎటువంటి దోషమూ లేదు. కావున నాకు కన్యనివ్వుము. నేను కన్యని తప్పకుండా సొంతం చేసుకుంటాను అని నయం భయం కలిపిన స్వరంతో అడిగెను.
అప్పుడు ఆ వైశ్యులు రాజుతో, రాజా, మేమంతా ఆలోచించి సమాధానం చెబుతామని చెప్పి ఏకాంత ప్రాంతానికి వెళ్ళి విష్ణువర్ధనుడు మమ్మల్ని అందరినీ బలవంతంగా చంపేసి కన్యను ఖచ్చితంగా అపహరణం చేయవచ్చు. ఏమైనా జరిగేది జరగ తప్పదు. ఇప్పుడు ప్రియమైన వచనాలతో ఈ రాజును వంచించి ప్రస్తుతానికి తప్పించుకోవాలని భావించి రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, అలాగే కానివ్వండి. విద్యుక్త ప్రకారం మేము మీకు కన్యను సమర్పిస్తాం. ప్రభు, చంద్రవంశం యొక్క సంబంధం ద్వారా మేము కృతార్థులైనాము. రాజులారా, ఇప్పుడు మీరు మంత్రులందరితో కలిసి మా ఇళ్లల్లో భుజించి సంతోషించండి. మా కానుకలను స్వీకరించండి మరియు మీ ఊరికి వెళ్ళండి. మేము నగరాన్ని వెళ్ళి అలంకరించుకుంటాము. దయచేసి 2 లేదా 3 రోజులలో మళ్ళీ రండి అని అభ్యర్థించాడు. రాజు ఈ మాటలకు సంతోషించి వారి ఆతిథ్యాన్ని మన్నించాడు. పిమ్మట మన్మధుడు పీడితుడై తన సర్వశక్తితో సమస్త బలగంతో పెనుగొండలోని తన నివాసంలోనే ఉన్నాడు. జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం 30వ అధ్యాయం సమాప్తం. మరలా 31వ అధ్యాయంలో కలుద్దాం.